ఈరోజు జీవము గల దేవుని వాక్యములో నుండి యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 15 నుండి 31 వచనం చదువుకోవాలి. 15 నుండి 31 చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 15 నుండి. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీలైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వత్తురు. వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చినప్పుడు జనుపనార బట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయనప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. అవిసెనార పాగాలు ధరించుకుని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించున్నదేదైనను వారు ధరింపకూడదు. బయటి ఆవరణములోనికి జనుల యొద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుట చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు. తల వెంట్రుకలు పెరుగనీయక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను. లోపటి ఆవరణములో చొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసం పానము చేయకూడదు. వారు విధవరాండ్రనైనను విడువబడిన దానినైనను పెళ్లి చేసుకొనకూడదు గాని ఇశ్రాయేలు సంతతి వారగు కన్యకలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగా ఉన్నవారినైనను చేసుకొనవచ్చు. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు. నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెనిదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమును ముట్టి అంటుపడవచ్చును. అయితే మరి ఏ మనుష్య శవమును గాని ముట్టి అంటుపడకూడదు. ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తరువాత 7 దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధ స్థలమునకు వచ్చిన వాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వారికి స్వాస్యమేదనగా నేనే వారికి స్వాస్యం. ఇశ్రాయేలీయులలో వారికి ఎంత మాత్రమును స్వాస్యం ఇయ్యకూడదు. నేనే వారికి స్వాస్యం. నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఆహారమవును. ఇశ్రాయేలుల చేత దేవునికి ప్రతిష్ఠితములకు వస్తువులన్నీ వారివి. మీ ప్రతిష్ఠితార్పణములన్నింటిలోను తొలుచూలు వాటన్నింటిలోను మొదటివియు ప్రథమ ఫలములన్నింటిలోను మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇయ్యవలెను. పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దానిని గాని యాజకులు భుజింపకూడదు. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవ, మీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరికీ తేటగా అవసరమైన సంగతులు అందించి మీరు మహిమ పొందుతారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము చదువుకున్న ఈ 15 నుండి 31 వచనాలు యాజకుల బాధ్యతలు. యాజకుల బాధ్యతలు. యాజకుల బాధ్యతలు. 15 వచనములు, యాజకులు తమ హక్కును కాపాడుకున్నవారు సాదోకు సంతతి వారు. యాజకులు తమ హక్కును కాపాడుకున్న వారెవరు? సాదోకు సంతతి వారు. సాదోకు సంతతి వారు. ఇశ్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారైన లేవీలు నా సన్నిధికి వచ్చి నా సన్నిధిని పరిచర్య చేయుదురు అని చెప్పాడు కదా. కారణమేమనగా ఇశ్రాయేలీలు నన్ను విసర్జింపగా వారితో పాటు మిగిలిన లేవీలు కూడా, అనగా సాదోకు సంతతి కాని లేవీలు నన్ను విడిచిపోగా సాదోకు సంతతి వారు మాత్రము నన్ను కనిపెట్టుకొని ఉండిరి అన్నాడు. అర్థమైందండి? ఇశ్రాయేలీలు ఎందుకు చేయకూడదో, మిగిలిన లేవీయులు ఎందుకు చేయకూడదో, లేవీయులు మాత్రమే, అందులో సాదోకు సంతతి వారు మాత్రమే ఎందుకు సేవ చేయాలో, పరిచర్య చేయాలో స్పష్టంగా చెప్పాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేదేమిటి? ఎప్పుడే గాని దేవునిని విడిచిపెట్టి దైవ కార్యాల పట్ల ఆసక్తి లేకుండా, దేవునిలో పరిశుద్ధత లేకుండా దైవ పరిచర్య చేయుట అది క్రమము కాదు అని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. సాదోకు సంతతి వారే నా సన్నిధిని నిలిచి పరిచర్య చేయవలెను అన్నాడు. 48వ అధ్యాయం 11వ వచనం. 48:11. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఎలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. మళ్ళా ఇక్కడ కూడా చెప్తున్నాడు, వారు నన్ను విడిచిపోలేదు. ఎంత చక్కని మాట్లాడు. సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడారు. అందుకే వారే ఈ పరిచర్య చేయడానికి అర్హులు. ప్రియులారా, దేవుని సన్నిధిలో నిలుచు హక్కు అందరికీ లేదు. తగిన వారికే అందులో హక్కు. అందరికీ హక్కు ఉండదు. దానికి తగిన వారికే హక్కు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున జకర్యా గ్రంథం 3:7. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా మార్గములలో నడచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. ఇంత స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కదా.
నా మార్గములలో నడచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడలా. దేవుడు ఏదైతే అప్పగించాడో దానిని భద్రంగా గైకుంటేనే నీవు నా మందిరము మీద అధికారివిగా ఉంటావు, నా ఆవరణములను కాపాడువాడవవుతావు. ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిస్తాను అని దేవుని వాక్యములో స్పష్టంగా చూస్తాం. ప్రియులారా, ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును అంటున్నాడంటే మార్గములలో నడచుటకు ప్రవర్తనకు సంబంధించినది కదా. మార్గములలో నడుచుట ప్రవర్తనకు సంబంధించినది. ఆయన మార్గములన్నీ నీతి మార్గములు అన్నాడు. ఆయన మార్గములన్నీ నీతి మార్గములు. 145 కీర్తన 17. 145:17లో యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృపచూపువాడు. చూశారా, యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృపచూపువాడు. కనుక ఆయన మార్గములు నీతి మార్గములు, ఆయన మార్గములు తిన్నని మార్గములు అన్నాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలులు 13:10. 13:10లో అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అన్నాడు. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చూశారా, బర్రయేసు అంటే గారడివాడైన అబద్ధ ప్రవక్త అయిన బర్రయేసు అను ఒక యూదుడు, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొడుతున్నాడండి. ఈరోజు కూడా దైవ వాక్య ప్రకారంగా ఎవరైతే జీవించకుండా సేవ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ కోవకు చెందిన వారే. ఏ కోవకు చెందిన వారు? సమస్త కపటముతో దుర్మార్గముతో నిండి అపవాది కుమారులుగా, సమస్త నీతికి విరోధులుగా, తిన్నని మార్గాలు చెడగొట్టేవారుగా ఉన్నారు. ఎంతమంది లేరండి. క్రైస్తవ్యం ఈవేళ అన్య జనాంగము మధ్య దూషించబడటానికి కారకులైపోయారు. ఇక ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవడు ఏదనుకుంటే అది, ఎవడిని అనాలనుకుంటే అది, ఎలా పడితే అలా మాట్లాడేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నాడు. నిజంగా అవి వినాలంటే, చూడాలంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా విచారకరమైన విషయాలు. దేవుని నామాన్ని అవమానం పాలు చేస్తున్నారు, హేళన పాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఈ పేర్లన్నీ ప్రస్తావించి ఒక్కొక్కరిని ఎండగట్టాలనిపిస్తూ ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుందండి. ఎంత దారుణంగా వాక్యాన్ని వక్రంగా చెప్తున్నారండి. ఎంత ఇబ్బందికరమైనటువంటి భక్తి జీవితం, సేవ జీవితాన్ని చేస్తున్నారు. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. దైవ లేఖనాలలో వ్రాయబడినటువంటి సత్యాలు ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి.
జీవము గల దేవుని వాక్యములో ఉన్న సంగతులు పరిశీలన చేయాలి. తిన్నని మార్గములను చెడగొడుతున్నారు. తిన్నని మార్గములు అంటే ఆయన మార్గములు వంకరలేనివి. అలాగూ తిన్నని మార్గములో నడిచిన వారే యోగ్యులు, పాత్రులు. నేను అప్పగించిన దానిని కాపాడుటనున్నది పరిచర్యను చూపెడుతుంది. నేను అప్పగించిన దానిని కాపాడుట అనేది పరిచర్యను చూపెడుతుంది. అంటే ప్రవర్తనలోను, మార్గములంటే ప్రవర్తనలోను పరిచర్యలోను నమ్మకమైన వారు, నిలకడగా ఉన్నవారు, అలాంటి వారే ఆయన సన్నిధిలో నిలిచి పరిచర్య చేయుటకు పాత్రులు అని చెప్పాడు. ఎవరు పాత్రులు? నీతి మార్గములు, తిన్నని మార్గములు, ప్రవర్తనలు, పరిచర్యలు నమ్మకమైన వారే ఆయన సన్నిధిలో నిలిచి పరిచర్య చేయడానికి పాత్రులు. అలాంటి వారు ఎవ్వరూ కనపడలేదు గాని దేవునికి. సాదోకు సంతతి వారు అలాంటి వారు గనుకనే వారే పరిచర్య చేయుటకు పాత్రులు. అందుకే సాదోకు సంతతి వారు పరిచర్య చేయవలనని కోరుచున్నాడు. ఏశావుకు జ్యేష్ఠత్వం ఇచ్చాడు గాని ఒక పూట కూటి కొరకు ఆశపడి అది పోగొట్టుకున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాల్లో. ఈ దినాల్లో కూడా అనేక మంది భౌతికమైన వాటిని ఆశించి శాశ్వతమైన వాటిని పోగొట్టుకుంటున్నారండి. భౌతికమైన వాటిని ఆశించి శాశ్వతమైన వాటిని పోగొట్టుకుంటున్నారు. అందుకే పౌలు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అన్నాడు. ఇక్కడ చూసారా, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు ఏశావు ఒక్క పూట కూటి కోసం. అతడు భ్రష్టుడు అనిపించుకున్నాడు, వ్యభిచారి అనిపించుకున్నాడు. అలాంటి వారు ఉంటారేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అందుకే పౌలేమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-18 వచనాలలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైన వాటిని చూడలేదు, దృశ్యమైన వాటిని చూడలేదు, అదృశ్యమైన వాటి కొరకు మేమెదురు చూచుచూ ఉన్నాము అన్నాడు. 18వ వచనం కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక. సరే చాలు. రూబేనుకు జ్యేష్ఠత్వం ఇచ్చాడు గాని అతడు తన తండ్రి పరుపును అంటుపరచినందున జ్యేష్ఠత్వము యేసేపునకు ఇయ్యబడింది. అవును కదా, రూబేనుకి ఇచ్చాడు జ్యేష్ఠత్వపు హక్కు, కానీ ఆయన చేసిన పాపాన్ని బట్టి దానిని ఆయన పోగొట్టుకున్నాడు. నిజమే ప్రియులారా, కొంతమందికి దేవుడు అప్పగిస్తే వాటిని పోగొట్టుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఆ మాట. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5:1. ఇశ్రాయేలునకు తొలుచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యం ఇశ్రాయేలు కుమారుడైన యేసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యేసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు అన్నాడు. రూబేను
తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. తన తండ్రి పరుపును తాను అంటుపరిచిన కారణము చేత ఆ స్థితిని పోగొట్టుకున్నాడండి. అందువల్ల ఏసేపుకు వచ్చింది. ఏశావుదేమో యాకోబుకు వచ్చింది, రూబేనుదేమో ఏశావుకు వచ్చింది, లేవీలదేమో సాదోకు సంతతి వారికి అప్పగించబడినట్లుగా మనము చూస్తున్నాం. రూబేను తరువాత వారు ఎవరు కూడా దానికి పాత్రులు కాకపోయారు. అందువల్లే అంటే రూబేను తర్వాత రూబేనుకి యోసేపుకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? దాదాపు 9 ఉన్నారా? 10 మంది ఉన్నారా? 9 ఉన్నారు. ఎవరు పాత్రులు కాకపోగా 11వ వాడైన యోసేపుకు ఇయ్యబడినట్లుగా చూస్తున్నాం. చిన్నవాడైనను తాను యోగ్యుడు గనుక ఆ స్థానమునకు పాత్రుడయ్యాడండి. నేడు కూడా దేవుడు మనకిచ్చిన దానిని మనము కాపాడుకోవాలి. నీ కిరీటము ఎవడు అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మనం వింటూనే వస్తున్నాం. ప్రకటన 3:11లో కలిగిన కిరీటమును గట్టిగా పట్టుకొనుము అని చెప్పాడు. వారు గట్టిగా పట్టుకున్నారు. వారే నా బల్ల యొద్దకు వత్తురు అన్నాడు. నేను అప్పగించిన దానిని వారే కాపాడుదురు అన్నాడు. 16వ వచనం యెహెజ్కేలు గ్రంథం. రైట్. ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పుడు 44:16లో నేను అప్పగించిన దానిని, యెహెజ్కేలు 44:16లో నేను అప్పగించిన దానిని వారే కాపాడుదురు. వారే కాపాడుదురు. యాజకుల బాధ్యత కాపాడవలసిన బాధ్యత. ఓ ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. వారే నా బల్ల యొద్ద ప్రవేశిస్తారు. వారే పరిచర్య చేస్తారు. వారే నేను అప్పగించిన దానిని కాపాడతారు. 16వ వచనం ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44:16లో వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వత్తురు. వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎంత స్పష్టంగా దైవ లేఖనంలో మనము చూస్తున్నాం ప్రియులారా. బల్ల అనగా బల్ల యొద్దకు వత్తురు అంటే బల్ల అనగా ఏమనుకున్నాం? బలిపీఠం. బల్ల అంటే బలిపీఠమునొద్దకు వస్తారు. బలిపీఠం 41:22లో చెప్పాడు కదా. 41:22లో ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పాను. బల్ల అంటే బలిపీఠం అనే మాట మనము విన్నాం. రైట్. ప్రియులారా, యాజకుల విధులు మనం చూస్తున్నాం. ఎందుకు వారు పోగొట్టుకున్నారో యాజకత్వం, అది సాదోకు సంతతి వారికి ఎందుకు అప్పగించాడో కొంత మనకు అర్థమైంది. ఈరోజు కూడా పరిచర్య, ఎవరి పరిచర్య దేవుడు అంగీకరిస్తాడో ఆగ్రాణిస్తాడో కూడా చెప్పాడు. ఇప్పుడు అందరూ సేవ అంటూ మొదలు పెడుతున్నారండి. అందరూ సేవ అంటూ మొదలుపెట్టి అందరూ సేవ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆ సేవలో స్వార్థం కనపడుతుంది. ఆ సేవలో స్వేచ్ఛ కనపడుతుంది. ఆ సేవలో వారి స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకుంటున్నట్టుగా కనబడుతుంది. అలా చేస్తే సేవ దేవుడు అంగీకరిస్తాడా? ఉమ్మి వేస్తాడు. వాని పని అగ్ని చేత పుటము వేస్తానన్నాడు కదా. అలా కాల్చబడినప్పుడు నిలిచే సేవ ఉంటుంది. ఆ సేవను బట్టే జీతం ఉంటుంది. సేవ చేసే వారలారా, సేవ చేస్తున్న వారలారా,
సేవ చెయ్యాలనుకునే వారలారా జాగ్రత్త పడదాం. రైట్. రెండవది, వారి వస్త్రములు. యాజకుల వారి విధులు మనం విన్నాం. రెండవది, వారి వస్త్రములు. 17 నుండి 19 వచనాలు చదువుకుందాం. 44వ అధ్యాయం 17 నుండి 19 వచనాలలో వారి వస్త్రములు వ్రాయబడ్డాయి. వారి వస్త్రాలు ఏమని వ్రాయబడ్డాయి? బయట ఆవరణములోనికి. 17 వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చునప్పుడు జనుపనార బట్టలు ధరించుకొనవలెను. లోపటి ఓకే, జాగ్రత్తగా విందాం. జనుపనార బట్టలు ధరింపవలెను అన్నాడు కదా. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట 18వ వచనం. అవిసనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపనార బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించినదేదైనను వారు ధరింపకూడదు. 19వ వచనం. బయటి ఆవరణములోనికి జనుల యొద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుట చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను అన్నాడు. కనుక ఎంతో వివరంగా చెప్పాడు. ఏ బట్టలు ధరించాలో తేటగా చెప్పాడు. కనుక ఈ బట్టలు ద్వితీయోపదేశ కాండములో 22వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు? ఉన్నియు జనుపనారయు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు అన్నాడు. అంటే ఉన్ని అంటే బొచ్చు, గొర్రె బొచ్చుతో చేసేవి. ఉన్నియు జనుపనారయు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు. నేను చాలా కాలంగా చెప్తూ వస్తున్నాను మీకు, బట్టలు, వస్త్రములు అనేవి దేనిని సూచిస్తా ఉన్నాయి? ప్రవర్తనను సూచిస్తున్నాయని చెబుతూ వచ్చాను. అవునా కాదండి? బైబిల్ గ్రంథములో వస్త్రం అనే మాట ఎక్కడొచ్చినా అది ప్రవర్తనకు సూచన. ఇక్కడ కలిపి నేసిన అనగా అంటే జనుపనార, ఉన్నియు కలిపి నేసిన బట్ట వేసుకోకూడదు. కలిపి వేసిన అనగా
కల్తీ జీవితము, కల్తీ జీవితము మంచిది కాదు. ఈ జనుపనార అనేది నీతి క్రియలను చూపుతూ ఉంది. జనుపనార నీతి క్రియలను చూపుచూ ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమె కీయబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార బట్టలు, సన్నపు నార అంటే జనుపనార బట్టలు అని అర్థం. అది దేనిని సూచిస్తా ఉంది? పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. కనుక ప్రియులారా, దైవ గ్రంథములో మనం ఆలోచన చేసినట్లయితే నీతి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. చెమట అనేది ఎందుకు పట్టకూడదు అన్నాడు? చెమట పట్టే బట్టలు ఎందుకు వేసుకోవద్దు అన్నాడంటే, చెమట అనేది ఆదాము పాపము చేసిన ఫలితముగా శాపముగా కలిగింది. చెమట ఎలాగొచ్చింది? ఆదాము చేసినటువంటి పాపం మూలముగా అతనికి చెమట అనేది వచ్చింది. అర్థమవుతుందండి? మీరు కావాలి అంటే ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనాన్ని 19వ వచనాన్ని చదివితే చాలా సహాయమే. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. 19వ వచనం. 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఆహారం ఎలా తింటాడండి? 17వ వచనంలో చెప్పాడుగా. శాపం తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెమట శాపానికి సూచన. అది పాప ఫలితంగా పొందింది. నీతి శాపగ్రస్తమైన రెండు జీవితాలు కలిసి జీవించకూడదు. రెండు కలిసి జీవిస్తాయా? నీతి అవినీతి, నీతి అనీతి, నీతి స్వనీతి కలిసి జీవించగలుగుతాయా? చీకటి వెలుగుకు పొచ్చుందా? క్రీస్తుకు బెలియాలకు సంబంధం ఉందా? విశ్వాసికి అవిశ్వాసికి జోడుందా? విగ్రహాలకు జీవము గల దేవునికి సంబంధం ఉందా? చెప్పండి. ఉండవు కదా. కనుకనే ఈ రెండు జీవితాలు కలిసి ఉండవు. నీతి ప్రవర్తననే కలిగి ఉండాలి. ఎంత సత్యం చెప్పాడండి. ఆ బొచ్చుతో కలిపిన వస్త్రాలు ఎందుకు వేసుకోకూడదో, జనుపనార బట్టలు మాత్రమే ఎందుకు వేసుకోవాలో ఇంత శ్రేష్టమైన సత్యాన్ని మనము గుర్తిస్తున్నాం. మరియు వారు అవిసెనార పాగాను ధరించుకున్నవారు. అవిసెనార పాగాను ధరించుకున్నవారు యెహెజ్కేలు గ్రంథములో మనము చూస్తాం. అవిసెనార పాగాను ధరించుకున్నవారు. తలపాగా న్యాయ ప్రవర్తన చూపుచున్నది. తలపాగా న్యాయ ప్రవర్తన చూపుచూ ఉన్నది. 29 యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదివినప్పుడు ఇరవై 14 నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును
పాగాయు ఆయను. ఇప్పుడు పాగా దేనికి సూచనగా ఉన్నది? న్యాయ ప్రవర్తనకు సూచనగా ఉన్నది. బుద్ధి ప్రకాశమున కిరీటమును ధరింపజేయును. బుద్ధి ప్రకాశమున కిరీటమును ధరింపజేయును అన్నాడు. నిజమే ప్రియులారా, దైవ గ్రంథములో బుద్ధి అనేది ఏటగా చెప్పాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. 7 నుండి 9 వచనాలు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 9 వచనం. జ్ఞానము సంపాదించుకుంటే ఈ జ్ఞానమునకు ముఖ్య అంశం, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి సంపాదించుకో. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ఏది? బుద్ధి ప్రకాశమానమైన కిరీటమును దయచేస్తుంది అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దైవలేఖనములో వ్రాయబడినట్లుగా బుద్ధి ప్రకాశమానమైన కిరీటమును ధరింపచేస్తుంది. మనము యెహెజ్కేలు గ్రంథములో 18వ వచనములో నడుమునకు జనుపనార బట్ట కట్టుకొని పని చేయవలెను అని కూడా ఉంది చూడండి. నడుమునకు ఏం కట్టాలి? 44:18 జనుపనార బట్ట కట్టుకొని పని చేయవలెను అన్నాడు. ఇవన్నీ మీరు బైబిల్ అంతా త్రిప్పడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే స్క్రీన్ మీద వస్తున్నాయి చూడండి. అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపనార బట్ట కట్టుకొనవలెను. చెమటలు పుట్టించినదేదైనను వారు ధరింపకూడదు. జనుపనార బట్ట కట్టుకొనవలెను. ఎంత తేటగా ఉన్నదో చూడండి. ప్రియులారా, నేడు మనము నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొనవలెను. ఏ దట్టి? సత్యమనే దట్టి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 6:14లో సత్యమనే దట్టి కట్టుకొనవలెను. నడుమునకు సత్యమనే దట్టి. నడుమునకు ఏం కట్టాలి? సత్యమనే దట్టి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని. నడుమనగా ఏంటండి? పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 నడుమంటే ఏంటో చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 నడుమంటే ఏంటి? నడుము అనగా మనస్సు అని అర్థం. నడుమంటే మనస్సు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఆ నడుము అంటే ఏంటండి? కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని. మనం లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో ఒక ఆమె కనబడద్ది. 18న ఒక ఆమె కనపడుతుంది. నడుము వంగిపోయి. 18 కాదు, ఒకసారి 13వ అధ్యాయం 10వ వచనం నుండి చదివితే కనపడదు. నడుము వంగిపోయి. ఆమె ఎందుకు నడుము వంగిపోయింది? బలహీనపరచు దెయ్యం పట్టింది. ఆమె నడుము వంగిపోయిందంటే ఏం వంగిపోయింది చెప్పండి? నడుము వంగిపోయిందంటే, నడుము అంటే దేనికి సూచన? మనస్సు. అంటే మనసులో ఎవరికి చోటిచ్చింది ఆమె?
అపవాదికి చోటు ఇచ్చిందని అర్థం. ఇవాళ చాలా మంది జీవితాలు కూడా వద్దులేండి రిఫరెన్స్‌లని. నడుమునకు రైట్. నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండా ఉంది అని చెప్తున్నట్టు చూస్తాం. అయితే ఆమె మనసులో బలహీనత ఉన్నది. సరే, నడుము అనేది దేనికి సూచన? మనసునకు సూచన. సత్యము అనగా దేనికి సూచన? సత్యము అనగా వాక్యము. అనగా మన మనస్సు వాక్యము ద్వారా కట్టబడవలెను. ఇది దాని అర్థం. మన మనస్సు వాక్యము ద్వారా కట్టబడవలెను. బైబిల్లో ఒక మంచి మాట ఉంది కదండి. పట్టణము పట్టుకొనువాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. అంటే లోకాన్ని, పట్టణాన్ని జయించే వాళ్ళు ఉంటారు కదా. పట్టణమంతా జయించే వారి కంటే తన మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. ప్రాకారము లేని పురము ఎలాగో పాడవుతుందో అలాగే తన మనసును అణుచుకొనలేనివాడు అంతే. సామెతలు 16:32. సామెతల గ్రంథం 16:32లో పట్టణము పట్టుకొను వాని కంటే తన మనసు స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు అనుంది. నిజమే ప్రియులారా, తన మనస్సును స్వాధీనపరచుకోవాలి. సామెతల గ్రంథం 16:32. అలాగే సామెతల గ్రంథం 25:28. కనుక ప్రతి ఒక్కరూ తన మనస్సును కాపాడుకోవాలి. సేవ చేసేవారు గాని, ప్రభువును సేవించేవారు గాని. ఎందుకంటే కంటికి కనబడింది ఏదండి? మనస్సు. మనస్సు కంటికి కనపడుద్దా? హృదయము కంటికి కనపడుద్దా? కనపడదు. కనుక ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. తన మనసును అణుచుకొనవాలి. సామెతల గ్రంథం 25:28 మనం విన్నాం. సామెతలు 16:32లో కూడా మనము చదువుకున్నాం. కనుక మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. కనుక మనము అదుపులో ఉంచుకొని, అదుపులో ఉంచుకొని? మనసును అదుపులో ఉంచుకొని జీవించిన వారే ప్రభువుకు పాత్రులు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. కనుక మనసు ఎవరికి కనబడదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్లుగా చేద్దామని అనుకుని రహస్యంగా కార్యక్రమాలు చేసి పైకి భక్తి వేషం వేస్తే అది ప్రభువు మెచ్చడు. ప్రభువుకు ఆంతర్యము తెలుసు, ఆయనకు అంతరంగము తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో జాగ్రత్తగా దైవ భయము కలిగి, దైవ భక్తి కలిగి దేవునికి మహిమకరంగా జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఇక తరువాత వారి వెంట్రుకలు దాదాపు వారిని గురించిన సంగతులు 11 సంగతులు మనకి ఉన్నాయి. అవన్నీ మనము ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ప్రియులారా, యాజకుల విధులు, వారి వస్త్రములు మాత్రమే మనం చెప్పుకున్నాం కదా. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రవర్తనలోను, పరిచర్యలోను నమ్మకత్వం కలిగిన వారుగా ఉండాలి. తన మనసును స్వాధీనపరుచుకున్న వారుగా ఉండాలి. తన మనసును అణుచుకున్న వారుగా ఉండాలి. దీన్నే ఇంకొక పేరు ఏంటంటే స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఆశా నిగ్రహము గలవారుగా ఉండాలి. ఇలా ఎన్ని పేర్లైనా బైబిల్ గ్రంథం నుండి మనం చెప్పొచ్చు.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంద్రియ నిగ్రహములు కలిగిన వారుగా, ఆశ నిగ్రహము కలిగిన వారుగా, స్వస్థ బుద్ధి గల వారుగా, మనసు అణుచుకున్న వారుగా, హృదయాన్ని కాపాడుకున్న వారుగా, అవయవములను నీతికి సాధనములుగా అప్పగించుకున్న వారుగా, ఇలాంటి ఎన్నో పదాలు ఉన్నాయి. సర్వాంగ హోమముగా మన అవయవాలన్నీ ఆయనకు అప్పగించుకుని దేవునికి మహిమకరంగా ఉండి సేవిద్దాం, సేవ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. సాదోకు సంతతి వారిని మీరెందుకు ఎన్నుకున్నారో, ఏర్పాటు చేసుకున్నారో చాలా వివరంగా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన సందర్భాల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ప్రతి విషయంలో మీకు రావలసిన మహిమ మేము ఆపాదిస్తూ మిమ్మును ఘనపరచు వారముగా మమ్మను దినదినము అనుదినము సిద్ధపరుస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. మా ప్రభువా, సేవ అనేది మీరు అప్పగిస్తే చేసే పని. అప్పగించిన పని ఎంత నమ్మకంగా చేయాలో తేటగా చెప్పారు. మిగిలిన వారు చేస్తే వచ్చే నష్టం కూడా చెప్పారు. మా ప్రభువా, మేము జాగ్రత్త పడి మీకు మహిమకరమైన పరిచర్య జరిగించడానికి దినదినము అనుదినము సిద్ధపరచమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు మెచ్చే పని, ప్రభుకి